హాయ్ గుడ్ ఈవినింగ్ అండి. అందరికి వందనాలు. నేను మీ మాస్టర్ రాజునండి. ఒక వీడియో నేను చూశాను. ఆయన పేరు ఎవరు? జాన్ పాల్ ది గ్రేట్. ఇంతవరకు ఎందుకు ఈయన కౌంటర్ ఇవ్వలేదు? క్రైస్తవుల్ని విమర్శించడంలో నంబర్ 1 పర్సన్ ఎవరంటే ఈయన వీడియో చేసి మీసాల గురప్పని దొంగ సాక్ష్యమను, పొరంబోకని, వెధవని, ఊరపంది అని ఇవన్నీ క్రైస్తవులకి ఈయన వాడే మాటలు అనమాట. అసలు ఇతను క్రైస్తవుడు అవునా కాదని నాకు పెద్ద డౌట్. ఈయనకి ఏంటి సమస్య? ఇప్పుడు మీసాల గురప్ప పాట రాశాడండి, కోయ కోయ అని పాట. ఈయనేమో చప్పట్లు. కోయారే కోయ్ కోయ్ కోయ బామారి సందమామ కోయ్ 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 కోయ్. నేను అందరికి చెప్తున్నాను, ఈ మీసాలు గుర్రప్ప ఇలాంటి దొంగ సాక్ష్యాలు చెప్పేటువంటి పోరంబోకులు ఈ మధ్య ఎక్కువైపోయారు. ఈ పోరంబోకుల సాక్ష్యాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి రెండింతల పోరంబోకులకి అందరికి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. వేదిక మీద నిలవబడి గంటన్నర సేపు మీ సొంత పైత్యాన్నంతటి చెప్పి చివరిలో మోమాటానికి నామకార్థంగా ఇలా ఉన్న నన్ను యేసుప్రభు మార్చాడు అని దేవుడికి మహిమ కలుగును గాక అంటే అందులో మహిమ ఎవరికి వస్తుంది? ఒక వీడియో తయారు చేశాడు, కోడిని కోద్దాం రండి అని. కోడిని కోద్దామని ఆయన కోయి భాషలో పాడుకున్నాడు అతను. ఆయన రక్షింపబడి చాలా సంవత్సరాలు అయింది. ఆయన మంచి సేవకుడు, ఆయన మంచి సాక్ష్యం అతనికి ఉంది. ఒక గిరిజన మనుషుల మధ్యలో నుంచి ఆయన రక్షింపబడ్డాడు. అయితే ఆయన యేసుప్రభు సాక్ష్యం చెప్తూ, యేసుప్రభు పాటలు పాడుతూ చాలా దగ్గరికే వెళ్తూ ఉంటాడు. ఈయనకి జాన్ పాల్కి ఏంటో మరి ఈయనకున్న సమస్య ఏంటో కానీ యేసుప్రభు సాక్ష్యం చెప్పకూడదట, యేసుప్రభు స్వస్థపరిచాడని చెప్పకూడదట. ఈయన మనిషా, ఈయన ఏంటో నాకు అది క్రైస్తవుడేనా అంటారా? యేసుప్రభు ఎందుకండి స్వస్థపరచరు? ఒకసారి ఈయన మాటలు వినండి. అదే ఏమంటున్నాడు ఇతను తెలుసా? చాలా బాధ అనిపించిందట. ఈ దొంగ సాక్ష్యాలు అని చెప్తుండే ఈ పోరంబోకన మీసాలు గురప్ప అంట. ఈయన సంగతి ఏంటంటే తెలీదంట. ఈయన వెధవేషాలు వేస్తున్నాడట. వీడికి చాలా బాధ కలుగుతుందట సాక్ష్యం చెప్తుంటే. ఈయన ఎలా ఉన్నదంటే యేసు మహింపరుచినట్లు యాక్టింగ్ చేస్తున్నారట. అవునా? మరి వీళ్ళందరూ అపవాది మనుషులంట. ఏం చేయాలో, ఏం పని, ఏం చెయ్యాలి అని చెప్పండి అంటున్నాడు. ఏం చేస్తావు నువ్వు జాన్ పాల్? నువ్వు మీసాల గురప్పని ఏం చేస్తావు? మీసాల గురప్ప చరిత్ర చాలా గొప్పది. అతను ఒక కోయి జాతికి చెందినవాడు. అతని సాక్ష్యం కూడా చాలా దగ్గర పంచుకున్నాడు. సాక్ష్యాలు కూడా మీకు చూపెడతాను చూడండి. మరి కోయి జాతులుగా 18 జాతులు, కోయి జాతులు ఒక జాతి అట. భద్రాచలం ఏరియాలో ఉండేవాడంట. వీళ్ళ నాన్నగారు 5 పాము విషయంలో ఇచ్చి పెంచాడట. ఎందుకంటే వాళ్ళకు చెల్లెల్ని, కూతుర్ని అందరినీ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయి పాడు చేసేవారట. వాళ్ళకు రక్షణ కొరకే ఈయనకి అలా తయారు చేశారట. ఈయన అలా చేసేవాడు. ఈయన కూడా అలా విషంతో నిండున్న టైంలో ఒకరోజు యేసుప్రభు ఆయనకి దర్శించి ఆయన స్వస్థపరిచాడట. ఆ రోజు నుంచి ఆయన యేసుప్రభు సేవ మొదలెట్టాడంట. ఈరోజు ఆయన సేవకుడు పాస్టర్గా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన సాక్ష్యం షేర్ చేసుకుంటూ ఉంటాడు వాక్యం చెప్పినప్పుడు. ఇందులోనూ ఈయన జాన్ పాల్కి వచ్చిన సమస్య ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఈయన అంత శాడిస్ట్గా బిహేవ్ చేస్తాడు? క్రైస్తవులను ఎప్పుడు ఏదో మాట అంటూనే ఉంటాడు. నాకేంటి అర్థం కాదు. ఈయన మైండ్ ఏంటి? ఈయన ఏంటి మాట్లాడతాడు? ఏమీ యేసుప్రభు కోసం సాక్ష్యం చెప్పకూడదా? మీసాల గురప్ప సాక్ష్యం కూడా మీరు వినండి, ఈయన మాటలు కూడా వినండి. ఈయన మాట్లాడే మాటలు చూడండి. దొంగ సాక్ష్యాలట. పోరంబోకు మీసాల గురప్ప అంట. ఈయనట వెధవ అంట. మరి పందిలాగా ఊరిపోయి ఎవరో డ్యాన్సులు వేస్తున్నారంట. ఎవరో క్లబ్ డ్యాన్సులు వేస్తున్నారంట. ఎవరు ఏం డ్యాన్సులు వేస్తే ఏడ్ చేస్తే నీకెందుకు? వాళ్ళు దేవుడు ప్రేరేపణ బట్టి ఏదో చేసుకుంటున్నారు. అందువల్ల మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి? హైందూ సోదరులు ట్రోలింగ్ చేస్తున్నారంటే ఆ బాధ నేను భరించలేకపోతున్నాడు. హైందూ సోదరులు ఎలాగ ట్రోలింగ్ చేస్తారు? మంచిగా ఉన్నా చేస్తారు, చెడుగా ఉన్నా చేస్తారు. అలాగని పాటలు రాయడం మానేయాలా, పాటలు పాడడం మానేయాలా, సాక్ష్యాలు చెప్పడం మానేయమంటావా? జాన్ పాల్, నీకేమైనా మైండ్ ఉందా? మైండ్ పోయిందా? నాకు అర్థం కావట్లేదు. నువ్వు క్రైస్తవుడువా? క్రైస్తవుడు ఇలాంటి మాటలు వాడతారా? దొంగ సాక్ష్యాలు, పొరంబోకు, ఎదవ, ఊరపంది ఇలాంటి మాటలు వాడతారా? చెప్పండి. మీరేంటండి బాబు? మీరేం మనిషి అండి? మళ్ళీ ఆయన చెప్తున్నాడు అనమాట, టాక్సిక్ 5 పాముల తాలూకు విషం ఉన్నోడట. ఇలా గీర్తీట అవదట. ఎందుకు అవ్వదు? అవుతుంది. ఎందుకు అవ్వదు? బ్లడ్ అంతా, నీ బ్లడ్లో అంతా పాయిజన్ ఉంటే ఆ బ్లడ్ ఇంకోళ్ళకి టచ్ అయితే అది వ్యాపించదా? ఎందుకు వ్యాపించదు? నాగుపాము కూరలు గీకుతుంటే ఏటి అవ్వదట. ఎందుకు అవ్వదు? ఆ కూరల్లోనే పాయిజన్ ఉంటుంది తెలుసా నీకు?
టచ్ అయితే చాలు ఇంజెక్షన్ లాగా అది కూడా దిగుతుంది. కాబట్టి డెఫినెట్గా చనిపోతారు. ఏమీ తెలియని వాళ్ళు పాము జాతులు, వాళ్ళు అడవుల్లో పాముల మీద బ్రతికే మనుషులు, వాళ్ళు చెప్పిన సాక్ష్యాన్ని ఈయన ఎదురు చెప్తున్నాడు. అసలు నేను ఒకటి అడుగుతాను జాన్ పాల్ గారు, మీకు ఒక సాక్ష్యం అనేది ఉందా? ఈ జీవితంలో ఎప్పుడైనా సాక్ష్యం చెప్పావా? నీకు ఒక సాక్ష్యం ఉందా? ప్రతి క్రైస్తవుడికి ఒక సాక్ష్యం ఉంటుంది. నువ్వు రక్షింపబడ్డావు ఎలాగ ఎప్పుడైనా చెప్పావా? కేవలం విమర్శన విమర్శన విమర్శన, క్రైస్తవుల్ని విమర్శించడం, అన్యుల్ని ఫ్రెండ్స్ అని చెప్పడం, క్రైస్తవులు వాళ్ళు విమర్శిస్తారు, నువ్వు విమర్శిస్తావు, మీ ఇద్దరిలో ఒకే ఆత్మ పనిచేస్తుంది. ఏం క్రైస్తవుడు అయ్యా, పిచ్చి క్రైస్తవుడు నువ్వు. నిన్ను నిన్ను అనాలో తెలీదు, నిన్ను ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కాబట్టి నీలాంటి వాళ్ళు వాళ్ళ దేవుడు అవమానపరచబడుతున్నాడు. అపోస్తల కార్యము 1వ అధ్యాయం 8వ వచనం చదివావా నువ్వు? చదివావా? బైబిల్ చదివావా? ఏం బైబిల్ చదివావు నువ్వు? ఏం రాశాడు యేసు ప్రభు? 8వ వచనంలో ఏం రాశాడు? పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు గనుక మీరు యెరూషలేములోను యూదా సమరయ దేశంలో భూదిగంతం వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో సాక్షులై ఉందురు. మరి మేము సాక్షులమై ఉన్నప్పుడు ఎలా రక్షింపడ్డాం చెప్పకూడదా? గత జీవితం ఎలా ఉండేది, ఈ జీవితం ఎలా ఉన్నది, ఎలా దేవుడు మార్చాడు, మీరు కూడా నమ్ముకుంటే మిమ్మల్ని కూడా దేవుడు మార్చాడు, ప్రేరేపణ కోసం చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్పరు? ప్రతి క్రైస్తవుడికి సాక్ష్యం ఉంటుంది, ఖచ్చితంగా వాడు చెప్పాలి. అలా చెప్పలేడు క్రైస్తవుడే కాదు. నేను ఓపెన్గా చెప్తున్నాను, వాక్య ప్రకారంగా బైబిల్ నుంచి తీసి చెప్తాను. నీలాగా ఫాల్తూ మాట్లాడే వ్యక్తిని కాదు నేను. అర్థమైందా? ఇంకా నేను చూపెడతాను చూడండి. 3వ అధ్యాయం, అపోస్తల కార్యం 3వ అధ్యాయం, ఆయన క్లియర్గా చెప్పాడు. చూడండి 3వ అధ్యాయం 14వ వచనం, మీరు పరిశుద్ధుడగు నీతిమంతుడగు వాడిని నిరాకరించి హంతకుడైన మనిషిని మీకు అనుగ్రహించుకొని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతుల నుంచి లేపును, అందుకు మేము సాక్షులం అంటే ఎలా సాక్షులమై ఉన్నాము? ఆ జరిగిన పనులకన్నిటికీ వాళ్ళు సాక్షులని చెప్తున్నారు. యేసుప్రభు కూడా చేసిన క్రియ అది 100 మందిలో చెప్పాలి. బైబిల్ చెప్తుంది, నీ ఆశ్చర్యకర వివరించుటకు నాకు హృదయం దయచేయమని దావీద్ మహారాజు అంటున్నాడు. ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు, నీకు మేము సాక్షులమై ఉన్నాము. ఇంత బాగా బైబిల్ చెప్తుండే దేవుడు ఒక ఆశ్చర్యక్రియలు వివరిస్తే మన జీవితంలో జరిగినవి వివరిస్తే తప్ప. నువ్వేం క్రైస్తవుడు జాన్ పాలు? నీలాంటి మొత్తం క్రైస్తత్వం చెడగొట్టే మనుషులు. మీరు ఇంతకుముందు కూడా నేను కొన్ని వీడియోస్ విన్నాను. దేవుడు ఏ ఆశ్చర్యక్రియలు చేయడు, ఏ స్వస్థపరచడు. అపోస్తల కార్యం నుంచి నేటి వరకు ఎవరూ స్వస్థపరచబడలేదట. నీకేమైనా బుర్రపోయిందా? స్వస్థపరచబడలేదా? ఎన్నో మంది స్వస్థపరచబడ్డారు, ఎన్నో మంది చనిపోయిన వాళ్ళు బ్రతికారు, ఎన్ని మంది యాక్సిడెంట్లో బ్రతికారు, ఎన్ని మంది తీవ్రమైన జబ్బులతో పీడింపబడిన వారు బతికారు. వాళ్ళందరూ కూడా సాక్ష్యాలు చెప్పారు, వాళ్ళందరూ సేవకులు అయ్యారు. ఏం మాట్లాడతావా? ఏమైనా బుర్ర బుద్ధి ఉందా నీకు? మిసాల్ గౌరప్ప సాక్ష్యం ఒకసారి విను ఏం చెప్తున్నాడు. మిసాల్ గౌరప్పే కాదు, చాలా సాక్ష్యాలు నేను విన్నాను. నా ఛానల్లో దండిగా సాక్ష్యాలు నేను పెట్టాను. అవి దేవుడి కార్యాలు, మనం వివరించాలా. బైబిల్ చెప్తుంది, యెహోవా చేసిన క్రియలను నేను వివరించేదను అని దావీద్ మహారాజు అంటున్నాడు. 50వ కీర్తన అనుకుంటాను. అక్కడ ఒక మాట అంటాడు, నీవు చేసిన క్రియలను నేను వివరిస్తును, నీ రక్షణ కార్యమును అనేక మందికి నేను తెలియపరుస్తును అని చెప్పాడు. మరి నువ్వేమంటున్నావు? అసలు చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? ఎందుకు చెప్పకూడదు చెప్పండి. ఆయన కార్యాలు మనము వివరించకూడదా? ఆయన మహిమపరచకూడదా? దేవుడికి మహిమపరచకూడదా? సాక్ష్యాలు చెప్పకూడదా? నువ్వు అన్నట్లు చెప్పకూడదా? మరి ఎందుకు చెప్పకూడదు చెప్పండి? ఎందుకు చెప్పకూడదు? దేవుడు చేసిన కార్యాలు మనం చెప్పకూడదా? చెప్పండి. 51వ కీర్తనలోను అంటాడనమాట, నేను
ఆ 7వ వచనం, హిసోపు కంటే నా పాపమును పరిహరింపము, హిమము కంటే అవి తెల్లగా ఉన్నట్లు నన్ను కడుగుము, ఉత్సాహం సంతోషంతో నన్ను నింపుము. అప్పుడు నేను విరిచిన ఎముకలను హర్షించి నా పాపములు విముక్తుడు కమ్ము, నా దోషములను తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగము స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము. నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకు, పరిశుద్ధాత్మను తీసివేయకు. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు, సమ్మతిగల మనసు కలిగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమములు చేయవారిలో నీ త్రోవలో నేను బోధిస్తును, పాపులు నీ తట్టు తిరుగుతురు. అర్థమైందా? అతిక్రమములను చేయవారికి నీతి కార్యనిది నేను బోధిస్తాను అని అన్నాడు. దేవుడు చేసిన కార్యాలు ప్రపంచానికి తెలియపరచాలని బైబిల్ చెప్తుంది. అందుకే దేవుడు మనం నమ్ముకున్నాం. ప్రతి క్రైస్తవుడికి సాక్ష్యం ఉండాలి, ప్రతి క్రైస్తవుడు సాక్ష్యం చెప్పాలి. అదే మిసాల్ గొరప్ప చేశాడు. మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు. ఎన్ని చెత్త మాటలు అన్నీ వాడారు మీరు. ఎవరో పాటలు పాడారని వాళ్ళకి విమర్శన, ఊరపంది అన్నారు, ఒకరికి క్యాబరెట్ డాన్సర్ అన్నారు. ఎవరు ఎలాగైతే యేసు ప్రభువుని గణపరుస్తున్నారా లేదా, అసలైన పాయింట్ అది. ప్రజలలో యేసు ప్రభు కార్యాలని మనం తీసుకెళ్ళాలి, ఆ నీతిగా గల కార్యాలు తీసుకెళ్ళాలి. దేవుడు మన పట్ల చేసిన కార్యాలు మనకు తెలియపరచాలి. అదే సాక్ష్యం. నీకు సాక్షిగా ఉండడం తెలీదు, దేవుడు స్వస్థపరచాడని నీకు తెలీదు, స్వస్థపరచగలడని నీకు తెలీదు, దేవుడు మహిమా స్వరూపుడని తెలియదు, దేవుడు గొప్ప కార్యాలు చేయగలడని తెలీదు. మరి ఈ అన్యులకి ఎలా తెలుస్తుంది? మనం చెప్పకపోతే అలాగే తెలుస్తుంది. ఓకేనా? అర్థమైందా? కానీ ఇలాగ నువ్వు క్రైస్తవుని విమర్శించి ఏదో గొప్పోడు అయిపోయి ఏదో నీకు వ్యూస్ ఇవన్నీ పెరిగిపోతావని అనుకోకు. జాన్ పాల్, నువ్వు దేవుడిని అవమానపరుస్తున్నావు, దేవుడు పరిశుద్ధాత్మను దూషిస్తూ ఉన్నావు. ఆనాడు యేసు ప్రభు దేవుని ఆత్మ ద్వారా దెయ్యాలను వెళ్ళగొడితే అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారు తెలుసా? నువ్వు బెల్జుబేబు అని అన్నారు. ఈరోజు యేసు ప్రభు చెప్తున్నాడు, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు నా యందు విశ్వాసం ఉంచువారు. యోహాను సువార్త 14:12 అంటాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలే చేస్తాడు. ఈరోజు ఎవరైనా యేసు ప్రభు కార్యాలు చేస్తూ ఉన్నారంటే అవి నువ్వు నమ్మవు, అవి నీకు నమ్మవు. నువ్వే కాదు, చాలా అన్యులు కూడా నమ్మరు. కాబట్టి వాళ్ళనాటి మనసే నీకున్నది. అంటే వాళ్ళు నశించిపోతారు, నువ్వు నశించిపోతావు. అందుకే యేసు ప్రభు మాట అన్నాడు, పరిశుద్ధాత్మను దూషించబడి ఏ లోకమంది కాదు, వచ్చే లోకములందు కూడా క్షమాపణ లేదు. దేవుని కార్యాలని నువ్వు అవి రాంగ్ అని చెప్పినప్పుడు నువ్వు దేవుడి ఆత్మను దూషిస్తూ ఉన్నావు. నీకు క్షమాపణ కలగదు. జాన్ పాల్, ఇదే నేను చివరి మాట చెప్తున్నాను. పరిశుద్ధాత్మ, బైబిల్తోని పరిశుద్ధాత్మతో నేను చెప్తున్నాను, బైబిల్ వాక్యంతో చెప్తున్నాను. నీకు క్షమాపణ కలగదు. నిజంగానే మీసాల్ గొరప్పకి దేవుడు కార్యం చేశాడు. ఆయన అనేకుల దగ్గర సాక్ష్యం పంచుకున్నాడు. అది నిజం. అందుకే అది నిజం కాబట్టి దాని మీద పున్నమి నాగు అని సినిమా తీశారు. అది బాగా హిట్ అయ్యింది. ఆ తర్వాత కూడా అందరికీ మనకి తెలుసు. ఆయన మంచి మంచి పాటలు కూడా రాశాడు. ఆయన నిలువెల్ల ఘోరపు విషవేనయ్యా, మెలలో మనిషిగా పుట్టిన సర్పానయ్యా, నన్ను దీవించావు, నన్ను ప్రేమించావు, ఇళ్ళలో మనిషిగా నన్ను నీవు మలచావులే ప్రభువా, కాచితివి ఎంతకాలం, కాచితివి ఎంతకాలం. మా కుల పెద్దలు భద్రాసన అడవుల్లో 18 రకాల అడవి జాతులైన ఒక జాతికి చెందినవాడు నేను. కొన్ని పరిస్థితులను బట్టి భద్రాసన అడవుల్లో గిరిజన, అడవిలో పుట్టినటువంటి గిరిజన మా అక్కల్ని, మా తల్లుల్ని, ఆడపిల్లల్ని, అడవిలో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గుల దుష్టులు అడవిలో ఉన్న ఆడపిల్లల్ని దారుణంగా పాడు చేసి చంపేస్తుంటే, ఆ అడవిలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని ఆ దుష్టుల చేతుల నుంచి కాపాడుకోవటానికి నన్ను, నా తండ్రి, మా కుల పెద్దలు 5 రకాల పాముల విషం పోసి పెంచారు. నా ఒళ్ళంతా విషపూర్తిగా మారిపోయింది. ఆ రోజుల్లో ప్రమాదకర మనిషిగా మారిపోయాను. ఆ రోజుల్లో నా చేతిగోలతో ఎవరిని గిల్లినా, నా నోట్లో పళ్ళతో ఎవరిని కరిసినా చనిపోయేవారు. అడిగాను. నేను చూస్తుండగానే తెల్లని వెలుగు, ఆ వెలుగులో దగదగ మెరుస్తున్న యేసయ్య చేతి మధ్యలో గాయం, యేసు రక్తము నా శరీరంలో ప్రవహించి నా శరీరం ఉన్న పామిషమంతా ప్రభు తన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యమైన స్వస్థతను యేసయ్య నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. గట్టిగా మంచి పాట రాశాడు. కొన్ని సంవత్సరాల క్రితం రాశాడు.
ఆ పాటలు మేము సంఘాలలో పాడాము. ఆయన కోసం చెప్పుకున్నాము. ఆయన మాకు ఒక మార్గదర్శకుడుగా దేవుడి కార్యము ఆయనలో కనబడుతుంది మాకు. ఆయన దేవుని సేవ ఇప్పుడు కూడా చేస్తా ఉన్నాడు. ఆయన బ్రతికే ఉన్నాడు. అలాంటి వ్యక్తికి ఎదవండము, దొంగ సాక్ష్యమను, పోరంబోకండము, నీకేమైనా బుద్ధి ఉందా? ఒక సేవకుడిని నువ్వు అన్నప్పుడు నిన్ను దేవుడు మొత్తుతాడు. జాగ్రత్త, అర్థమైందా జాన్ పాల్? పిచ్చి పిచ్చి మాట్లాడక, అర్థమైందా? ఈరోజు కోయా కోయా అని పాట పాడితే నీకేంటి ప్రాబ్లం చెప్పండి? కోయా కోయా అని కోయ జాతిలో రాసుకున్నాడు ఆయన పాట. ఎంతో బాగా పాడాడు అతను. అది వాళ్ళ భాషలో రాసుకున్నాడు, వాళ్ళ కోసం రాసుకున్నాడు. కోడి కోయమని అందులో ఉందా? కోడి కోయమని కాదు, కోండి. కోండి అంటే వాళ్ళ భాషలో ఒక మాట. అది కోండి కోయ్ అంటారు. కోండి కోయ్ అంటే అది వాళ్ళ భాష, అంతేగాని కోడి అని కాదు. కోడి అని అక్కడ లేదు, కోండి అని ఉంది. సరిగ్గా వినడమే రాదు, నువ్వు విమర్శన చేస్తావా? వెరీ బ్యాడ్ జాన్ పాల్ గారు, వెరీ బ్యాడ్. మీరు సేవకులని మిమ్మల్ని ఎక్కువగా నేను ఏం అనట్లేదు, కానీ మీరు అలాగే ఇంకో సేవకులను విమర్శించి ఏదో హైప్ పొందడానికి ట్రై చేయకండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. క్రైస్తవులారు అందరూ విన్నారు కదా. నేను మీకు కరెక్ట్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. లేదు నేను తప్పు అనిపిస్తే మీరు ఓన్లీ కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా? గాడ్ బ్లెస్. మళ్ళీ ఒక వీడియో